2009 నుండి ఈ రోజు వరకు నేను ఏ తప్పు చేయకున్నా కూడా అనేక తప్పుడు ఆరోపణలను పెడుతూ నన్నే కాదు నా కుటుంబ సభ్యులని, నా బంధువులని అందరినీ కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, గత ప్రభుత్వం నన్ను రాజకీయంగా ఎదగకుండా నాకు అవకాశాలు కల్పించకపోవడం, ఎంఐఎం గెలిచే సీటు ఉన్నప్పటికీ కూడా 2018లో నాకు అవకాశం రాకపోవడం, 23 అవకాశం రాకపోవడం, అది బీఆర్ఎస్ కుట్రనే. అవకాశాలు రాకుండా అనేది కామన్, బట్ స్టిల్ తప్పుడు కేసులు పెట్టి నా లైఫే డ్యామేజ్ చేయాలని చాలా ప్రయత్నాలు చేసినారు. బట్ భగవంతుడు ఉన్నాడు, ఇది దేవుడి నిర్ణయము. ఈరోజు ప్రజల ఆశీస్సులతో భగవంతుడు రేవంత్ అన్న రూపంలో వచ్చి మాకు అవకాశం కల్పించిండు. స్థానికంగా ఎన్నో సంవత్సరాలు అసలు ఎప్పుడు కూడా అక్కడ స్థానిక వ్యక్తులకు ఎవరికి అవకాశం రాలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్దల ఆశీస్సులతో నాకు అవకాశం రావడం, దాన్ని ప్రజలు స్వీకరించడం, వాళ్ళ తప్పుడు ఆరోపణలకు మా ప్రజలు జవాబు చెప్పినారు. సో మా ప్రజలకు మేమేందో తెలుసు. ఇటువంటి తప్పుడు ఆరోపణలు ఈ రోజే కాదు 40 ఏళ్ళ నుండి చేస్తూ ఉన్నారు. మేము వాటి గురించి ఆలోచించాం. మాతోనైనంత సేవ చేసుకుంటూ వచ్చినాం. ఈరోజు అధికారికంగా ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయినాను. అండ్ వారి సేవ ఇంకా పెద్ద ఎత్తున చేసుకుంటే ఇంకా మంచి పేరు సంపాదించుకుంటారు. సార్, నవీన్ యాదవ్ ఈజ్ ఫ్రమ్ కాంగ్రెస్. సో నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. సో అందరి కష్టము, కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలకు ఉన్నటువంటి నమ్మకము అండ్ ఇచ్చినటువంటి మాట నెరవేరుస్తూ ఒక్కొక్కటిగా ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, మా ప్రాంతంలో చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా, అండ్ మోరోవర్ మా కుటుంబం మీద ఉన్నటువంటి గౌరవం అన్నీ కూడా ప్రజలకు బలమైన నమ్మకం ఏర్పడి నన్ను గెలిపించినారు, కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు.